హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మేము ఒక్లహోమా స్టేట్లో ఉన్నటువంటి విచితా ఫాల్స్ రిఫ్యూజీ పార్క్కి వచ్చాము. సో ఈ రిఫ్యూజీ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మనకి బైసన్స్ అవి మనకి బాగా కనిపిస్తాయి. బైసన్స్ అండ్ లాంగ్ హార్న్స్ అనమాట. అంటే బాగా ఫ్యాట్గా ఉన్నటువంటి కౌస్, వాటికి లాంగ్ హార్న్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి కనిపిస్తాయి. అండ్ స్పెషల్ బర్డ్స్ కొన్ని మనకి అనిపిస్తాయి. అండ్ అలాగే ట్రైల్ వాకింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. మౌంటైన్స్ అవి ఉంటాయి. సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లాంగ్ ఫీల్డ్స్ ఉండేసి మనకి గ్రీనరీగా ఉంటుంది. మేము ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్లో వచ్చాము. సో బ్యూటిఫుల్ గ్రీనరీ ఫీల్డ్స్ అవి ఉన్నాయి. మనకి వింటర్ వచ్చిందంటే ఆ బ్యూటీనెస్ ఉండదు, బట్ ఇప్పుడైతే మంచి సీజను, బాగుంటుంది. సో చూడండి, మాకు ఆల్రెడీ బైసన్స్ మేము చూస్తూ విజిటర్ సెంటర్కి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఒక ఏ ఏరియాలో బైసన్స్ ఎక్కువ తిరుగుతాయి అవన్నీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫాలో అవుతూ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత మన ఓన్ వెహికల్లో వెళ్తూ స్లోగా వెళ్తూ ఉంటే మనకి ఫీల్డ్స్లో మనకి బైసన్స్ అవి కనిపిస్తాయి. సో లక్ అనమాట. సమ్ టైమ్స్ కనిపిస్తాయి, సమ్ టైమ్స్ అవి వాటి ఓన్ ప్లేసెస్లో ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దమ్ మనకి కనిపిస్తాయి. కొన్ని ఒక్కొక్కసారి హర్డ్ అంటారు, గుంపుగా ఉంటాయి. సమ్ టైమ్స్ అంటే సింగిల్గా కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. మాకు ఆల్రెడీ ఇదిగోండి, ఇప్పుడు మాకు కొన్ని సింగిల్గా అనిపించింది. చాలా క్లోజ్గా వాక్ చేస్తూ వచ్చింది అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో మన వెహికల్ని సౌండ్ చేయకుండా స్లోగా వెళ్తూ ఉంటే, డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్తూ ఉంటే అవి మనకి కనిపిస్తాయి. మేబీ మనం వాటి క్లోజ్గా అలా వెళ్ళకూడదు అనుకుంటాను. మనం వేటిని డిస్టర్బ్ చేయకుండా వాటికి వెళ్తూ ఉంటే మనం వాటిని దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. సో చాలా బాగుంటుందండి ఈ పార్కు. పిల్లల్ని తీసుకొని, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలనే కాదు ఎవరైనా కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. బైసన్స్ అవి మనకి బాగా కనిపిస్తాయి, లాంగ్ హార్న్ కనిపిస్తాయి, గ్రీన్ ఫీల్డ్స్, బ్యూటిఫుల్ ప్లేసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకి మౌంటైన్ని మౌంట్ స్కాట్ అని ఒక మౌంటైన్ పిలుస్తారు. మనం ఆ మౌంట్ స్కాట్కి కొంచెం మౌంటైన్ మీదకి మనం కార్ వేసుకొని, వెహికల్ వేసుకొని వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనకి డౌన్కి బ్యూటిఫుల్గా వ్యాలీ కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వ్యాలీస్ అండ్ ఫీల్డ్స్, ఫ్లాట్ ఫీల్డ్స్, గ్రీనరీగా. సో కొంచెం మనకి లుక్ ఎలా ఉంటుంటే యూరోపియన్ స్టైల్, స్కాట్లాండ్ లాగా అలా అనిపిస్తుంది. సో అందుకనే ఏమన్నా దానికి మౌంట్ స్కాట్ అని నేమ్ ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. అది ఏమో, వీ డోంట్ నో, జస్ట్ కిడింగ్. సో చాలా బ్యూటిఫుల్ ప్లేసు. మనము మంచిగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నైస్ ప్లేస్ అండి. ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అది చూసుకుంటూ మనము ఫీల్డ్స్లో మనకు బైసన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైము నేను ఇందులో పెట్టలేదు కానీ యూజువల్గా ఏదంటే మనకి ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ఆ మౌంటైన్స్, ఆ రాక్స్, కొంచెం మౌంటైన్స్లో అక్కడక్కడ కొన్ని స్మాల్ లేక్స్ అవి ఉంటాయి. ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓల్డెన్ డేస్లో గోల్డెన్ రష్ అనేది ఒక ఉండింది కదా, అప్పుడు గోల్డ్ కోసము అక్కడ ఒక మౌంటైన్స్ దగ్గర డిగ్ చేశారంట. అది కూడా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కొంచెం టఫ్, మాకైతే కనిపించలేదు. కొంతమంది పీపుల్కి అవి బాగా డీప్గా వెళ్ళి చూస్తే కనిపిస్తుందని చెప్పారు, కానీ ఇట్స్ డేంజరస్ అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. బట్ ఇట్స్ బ్యూటిఫుల్. ట్రెక్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే నాకు అంతగా ఎక్కువ కనిపించలేదు బైసన్స్. నాకు కనిపించినంత వరకు రికార్డ్ చేశాను. ఓకే అండి. ఓకే, మీరు చూడండి. నేను ఇంకా